సర్వీస్ కార్నివాల్ని ప్రకటించిన ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అల్ట్రావైలెట్ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు డిలే కాబోతున్నాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నైతే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సర్వీస్ కార్నివాల్ అయితే ప్రకటించారనమాట. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారతదేశం వ్యాప్తంగా ఉన్న సుమారు 400 పైగా షోరూమ్స్ లో అయితే ఈ సర్వీస్ కార్నివాల్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ సర్వీస్ కార్నివాల్ లో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన హెల్త్ చెకప్ అయితే ఉంటుంది, ఫ్రీగా అయితే చేస్తారు. అంటే మొత్తం 15 చెకప్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి సస్పెన్షన్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానివ్వండి, బ్రేక్ ప్యాడ్స్ అన్ని కూడా చెక్ చేస్తారన్నమాట. ఈ చెకింగ్ అంతా కూడా ఉచితంగా చేస్తారు. అంతేకాకుండా ఒకవేళ పెయిడ్ లేబర్ అవసరమైన లేకపోతే బ్రేక్ ప్యాడ్స్ ని ఎవరైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే మాత్రం ఒక 10% డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇతర కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ ద కాంపోనెంట్స్ ప్రకారంగా సర్వీస్ ఆధారంగా అయితే 15 నుంచి 20% వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ సర్వీస్ కార్నివాల్ యొక్క డేట్స్ చూసుకుంటే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 18 తారీఖుల మధ్యలో ఎవరైనా ఇతర సమస్య షోరూమ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈ సర్వీసులు చేయించుకుంటే ఇలాంటి డిస్కౌంట్స్ అయితే పొందవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే మరింత ఆలస్యం కాబోతున్నాయి అనమాట. కొన్ని నెలల క్రితం గుర్తున్నట్లయితే అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,20,000 రూపాయల ఎనటెక్స్టరీ ప్రైస్ తో మార్కెట్ లో తీసుకొచ్చారు. అది మొదటి 10,000 కస్టమర్లకి అని చెప్పారు. దాని తర్వాత మరింత ఎక్స్టెండ్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో కొన్ని వారాల్లోనే వీళ్ళకి 50,000 పైగా బుకింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రైస్ ని రివైజ్ చేసి 1,45,000 రూపాయలకి స్కూటర్ అయితే ఇస్తున్నారు. ఇందులో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. టెస్లెట్ స్కూటర్ లో టాప్ అండ్ వేరియంట్ వచ్చి మనకి 261 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఇస్తున్నారు. బట్ వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ వచ్చి బేస్ వేరియంట్ మాత్రమే అయితే ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,20,000 కానివ్వండి. ఇప్పుడు పెంచిన ప్రైస్ అవుతుంది ఇంట్రడక్టరీ ప్రైసింగ్ 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. ఆ ప్రైస్ ని మాత్రం వీళ్ళు రివీల్ చేస్తారు అనమాట. అల్ట్రావైలెట్ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి రాడార్ కానివ్వండి, అడాస్ ఫీచర్ కానివ్వండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి సేఫ్టీ పరంగా చాలా ఫీచర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఆన్ బోర్డ్ నావిగేషన్, ఇలా చాలా ఫీచర్స్ తో మనకి అల్ట్రావైలెట్ టెస్లెట్ స్కూటర్ అనేది ఇస్తున్నారు. వారంటీ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ అప్ టు మనకి 2 lakhs కిలోమీటర్స్ వరకు కంపెనీ వాళ్ళు అయితే వారంటీని కూడా ఇస్తున్నారు. ఇలా చాలా ఆప్షన్స్ అనేవి అల్ట్రావైలెట్ టెస్లెట్ స్కూటర్ తో ఇచ్చేసరికి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట అల్ట్రావైలెట్ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ చేసుకోవడం మీద. వాస్తవానికి కంపెనీ వాళ్ళు చెప్పిన టైం లైన్ చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ అని చెప్పారు. అంటే జనవరి నుంచి మార్చ్ భాగంలో అయితే వస్తుందని చెప్పారు. బట్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటంటే సెకండ్ క్వార్టర్ లో అల్ట్రావైలెట్ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళ టెస్లెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి కారణం ఏంటని చెప్తున్నారంటే వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేసరికి ప్రొడక్షన్ పరంగా కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యమే అవకాశం ఉంటుందని చెప్పి అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఎంజీ వెన్సర్ ఇన్స్పైర్ ఎడిషన్ కార్ అయితే తీసుకొచ్చారన్నమాట. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 16,65,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. అదే మనకి బ్యాటరీ సర్వీస్ కింద తీసుకుంటే కనుక 9,99,999 రూపాయలకి అయితే ఈ కార్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మనకి కార్ సంబంధించిన వెన్సర్ ఈవీ అయితే ఉంటుందో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని సిమిలర్ గానే అయితే ఉంటాయి. బట్ కొన్ని ఎక్స్టీరియర్స్ కానివ్వండి, ఇంటీరియర్స్ లో కొన్ని చేంజెస్ అయితే మాత్రం చేశారని చెప్తున్నారు. కలర్స్ పరంగా పెరల్ వైట్ మరియు స్టేరీ బ్లాక్ తో అయితే వస్తుందని చెప్తున్నారు. ఆల్ బ్లాక్ అలాయ్ వీల్స్ అయితే ఇస్తారనమాట. బ్లాక్ ORVMs అయితే ఇస్తున్నారు. దాంతో పాటు ఇన్స్పైర్ బ్యాడ్జింగ్ కూడా వస్తుంది. అలానే కార్ లోపల మనం భాగం చూసుకున్నైతే గోల్డ్ యాక్సెంట్స్ అయితే వస్తాయి అనమాట ఇంటీరియర్ లో. దాంతో పాటుగా థీమ్డ్ మ్యాట్స్ రావడం కానివ్వండి, కుషన్స్ కానివ్వండి, రేర్ విండో సన్ షేడ్స్ కానివ్వండి, దాంతో పాటుగా లెదర్ కీ కవర్ కూడా ఈ కార్ లో అయితే కొన్ని అప్డేట్స్ అయితే చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 331 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నమాట. ఈ కార్ మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 40 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ ని మన 80% ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ క్రికెటర్ రోహిత్ శర్మ గారు టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కార్ అయితే కొనుగోలు చేశారనమాట. ఎలక్ట్రిక్ కార్ మీద ఒక స్పెషల్ నంబర్ కూడా తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ మీద 3015 అనే నెంబర్ ని తీసుకున్నారు అనమాట. వాళ్ళ పిల్లల యొక్క బర్త్డే డేట్స్ ని ఇలాగా 3015 యొక్క నెంబర్ ప్లేట్ కింద తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ కార్ లో మేజర్ టెక్నికల్ స్పెక్స్ చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ ఉంటాయి. 60 కిలోవాట్ అవర్లు, 75 కిలోవాట్ అవర్ల కెపాసిటీ. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక 500 కిలోమీటర్ రేంజ్. అదే 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 622 కిలోమీటర్ రేంజ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది సర్టిఫైడ్ రేంజెస్. టెస్లా కంపెనీ సూపర్ ఛార్జ్ సహాయంతో 15 నిమిషాలని ఎలక్ట్రిక్ కార్ ని 267 కిలోమీటర్ వరకు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే స్టార్టింగ్ ప్రైస్ 59,89,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి ఫుల్ అటానమస్ డ్రైవింగ్ ఫీచర్ ని యాక్టివేట్ చేసుకోవాలంటే 6 లక్షల రూపాయలు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే టాటా ప్రైమా E55S అనే ఒక ట్రక్ ని ఎన్విరో వీల్స్ మొబిలిటీ కంపెనీ వాళ్ళకి అయితే వీళ్ళు సప్లై చేయడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క లోడ్ కెపాసిటీ 38,000 kg అనమాట. అలానే ముఖ్యంగా హెవీ లోడ్ ఆపరేషన్స్ కోసం ఎలక్ట్రిక్ ట్రక్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇందులో 20 అంగుళాల టైర్స్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. దాంతో పాటు 300 నుంచి 450 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో యూస్ చేస్తామని చెప్తున్నారు. ఇక వీళ్ళు డిప్లాయ్ చేసిన ఎలక్ట్రిక్ ట్రక్ లో
350 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి స్వాపింగ్ స్టేషన్ ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం హర్యానాలో అయితే ఓపెన్ చేశారన్నమాట స్వాపింగ్ స్టేషన్ ని. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ గారు అయితే పాల్గొన్నారన్నమాట. సో ముఖ్యంగా ట్రక్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఛార్జింగ్ టైం అనేది పెరిగితే గనక ఇబ్బందులు అయితే పడతాయి. ఎందుకంటే చాలా ప్రాంతాలకి నిరంతరాయంగా వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ అనేవి ఒక చోట నుంచి లోడ్ ని కానివ్వండి లేకపోతే ఏదైనా మెటీరియల్ కానీ వేరే చోటకి తరలించాల్సిన అవసరం అయితే ఉండదు. అటువంటి టైంలో మనకి ఛార్జింగ్ టైం తక్కువ ఉంటే మనకి పర్లేదు, ఇబ్బందులు ఉండవు. కాకపోతే మన ట్రక్స్ 300 కిలోవాట్ అవర్ 400 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. దాని ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఇప్పుడు స్వాపింగ్ స్టేషన్స్ లాంటివి తీసుకురావడం మంచి పరిణామం చెప్పుకోవచ్చు. అలానే ఈ లాంచ్ ఈవెంట్ లో నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ బ్యాటరీ ప్యాక్స్ కాస్ట్ కూడా ఈ మధ్య కాలంలో బాగా తగ్గుతూ వచ్చింది. దీనివల్ల పెట్రోల్ వాహనాల రేట్లకి ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోంట్రా కంపెనీ వాళ్ళు ఆప్కే లియే ఎగ్జిట్స్ అనే ఒక ట్యాగ్ లైన్ తో మోంట్రా సూపర్ ఎలక్ట్రిక్ ఆటో అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో ఏదైతే ఉందో ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో D+3 కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఒకసారి చార్జ్ పెడితే 160 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దీని యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 3,79,500 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్ లో తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఇతర టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జపాన్ ఆటో షో ఏదైతే ఉందో 2025 సంవత్సరంలో జపాన్ ఆటో షో అయితే ప్రారంభం కాబోతుంది అక్టోబర్ 30 తారీఖు. ఈ ఆటో షోలో సుజుకి కంపెనీ వాళ్ళు తమ హైడ్రోజన్ బర్గ్మెన్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి సుజుకి E-Axis ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి బర్గ్మెన్ హైడ్రోజన్ స్కూటర్ కూడా ఈ ఆటో ఎక్స్పోలో రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే హైదరాబాద్ కు చెందిన థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ లో 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే డిప్లాయ్ చేయబోతున్నారు అనమాట. ముఖ్యంగా లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్ కి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో థండర్ ప్లస్ వాళ్ళైతే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారన్నమాట. ముఖ్యంగా వీళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ ఎలక్ట్రిక్ ట్రక్స్ ని లైట్ కమర్షియల్ ట్రక్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ లేదా హైదరాబాద్ కు చెందిన ఏఆన్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఫ్లీట్ ఆపరేటర్స్ అయితే ఉంటారో వాళ్ళు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఆపరేషన్స్ ని మరింత ఎఫిషియన్స్ గా వర్క్ చేయించుకోవడం కోసం అలానే ఫ్లీట్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నాయి వీళ్ళ రెవెన్యూస్ ని పెంచుకోవడం కోసం ఈ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారన్నమాట. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.